హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. దీనికి వచ్చేసి నేను ఫుల్ లెంత్ శారీ తీసుకున్నాను అండ్ 5 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. చూడండి నేను ఫస్ట్ 1/2 ఇంచ్ మార్జిన్ డ్రా చేసేసుకున్నానండి. ఈ డ్రెస్ ఫుల్ లెంత్ వచ్చేసి 13 అండి. 13 + 1/2 13.5 నేను మార్క్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ వచ్చేసి బాడీ లెంత్ 13కి డాట్ పెట్టుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్. ఇది వచ్చేసి కింద 1/2 ఇంచ్ వచ్చేసి కింద మార్జిన్ అండి. చూడండి ఇప్పుడు నేను మార్జిన్ డ్రా చేసేసుకుంటున్నాను కింద. ఇప్పుడు నేను నెక్ అండ్ షోల్డర్ విత్ డాట్ పెట్టుకుంటున్నాను. నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3, మొత్తం టోటల్ 5.5కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి 5.5 ప్లస్ షోల్డర్ వచ్చేసి 3కి డాట్ పెట్టాను. కింద డౌన్కి లైన్స్ డ్రా చేసేసేయండి. ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 అండి ఈ డ్రెస్కి. ఇప్పుడు నేను షోల్డర్ లైన్ మీద 5.5కి మార్క్ చేసేసుకొని, చూడండి 5.5 మార్క్ చేసేసుకున్నాను కదండి. దీనికి సైడ్కి లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఆ మిడిల్ నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని దాన్ని సర్కిల్ గీసేసుకోనండి. సర్కిల్కి ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి చాలా రౌండ్గా నీట్గా వస్తుందండి. దీని ద్వారా సర్కిల్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్స్ తీసుకుంటున్నాను. ఈ డ్రెస్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ 6, బ్యాక్ నెక్ 7 అండి. బట్ నేను ఇప్పుడు 5.5ని మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత మనం స్టిచ్ చేశాక 1/2 ఇంచ్ మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుందండి. అందుకని 5.5 మార్క్ చేసుకుంటున్నాను. కింద డౌన్ 6.5 తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మన ఒరిజినల్ లెంత్ కన్నా 1/2 ఇంచ్ తక్కువ తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ లైన్స్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ డ్రెస్కి చెస్ట్ వచ్చేసి 8 అండి. 8కి నేను మార్క్ చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ కొలుసుకున్నాను. ఈ డ్రెస్ ఆర్మ్ హోల్ వచ్చేసి 15 అండి. ఇప్పుడు హాఫ్ వచ్చేసి 7.5 చూసారు కదా, 7.5 పర్ఫెక్ట్ వచ్చింది. మిడిల్ వచ్చేసి ఇప్పుడు 7 అండి. 7కి నేను మార్క్ చేసేసుకున్నాను. చూడండి మిడిల్ 7. ఇవి వచ్చేసి మన డ్రెస్ ఒరిజినల్ కొలతలండి. ఇప్పుడు ఈ 2 లైన్స్కి లైన్ డ్రా చేసేసాను. ఇప్పుడు ఇవి ఒరిజినల్ లెన్స్ కదండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకోవాలి కదండి. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ కింద అండ్ పైన 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇవి మనకి ఖర్చు కోసం అండి. దీన్ని కూడా సేమ్ లైన్ డ్రా చేసేసుకోండి. చూసారు కదా, ఇది మనం కింద అండి ఫ్రంట్ కోసం అండి 0.3 ఇంచెస్. ఈ డ్రెస్ చాలా చెస్ట్ చాలా తక్కువ కాబట్టి 0.3 ఇంచెస్కి కిందకి మళ్ళీ కొంచెం సర్కిల్లా గీసేసాను. అదే చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్, ఇంకా ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ సర్కిల్ గీసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసేసేసుకోండి. కట్ చేసేసుకున్నారండి. ఇప్పుడు నేను దీన్ని వీల్ మార్కర్ అంటారండి. దీంతో మనం గట్టిగా ప్రెస్ చేసి ఇలా గీసామంటే ఆ డాట్స్ కింద మనకి పడతాయి. తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. దానికోసం దీన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ గీసుకుంటున్నానండి. నేను బ్యాక్ నెక్ వచ్చేసి సర్కిల్ గీసుకున్నాను. నేను చెప్పాను కదండి ఈ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది రౌండ్స్కి. చూడండి ఇప్పుడు నేను బ్యాక్ నెక్ సర్కిల్ గీస్తున్నాను. మనం హ్యాండ్తో డైరెక్ట్గా గీసామంటే ఇంత నీట్గా సర్కిల్ గీయలేమండి. అందుకని నేను దీన్ని యూజ్ చేస్తాను. ఫ్రంట్ నెక్ ఇక మీ ఇష్టం అండి, మీకు నచ్చిన షేప్ గీసుకోండి. ఇప్పుడు నేనైతే చూడండి ఇలా డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ గీసేసి ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకోండి. యాక్చువల్గా ఇది నేను సిల్క్ లైనింగ్ తీసుకున్నానండి. అదే కాటన్ లైనింగ్లో మీరు ఆ వీల్ మార్కర్తో వీల్ చేశారండి, పర్ఫెక్ట్గా కింద కూడా షేప్ పడుతుంది. ఇది సిల్క్ లైనింగ్ అవటం వల్ల అంత బాగా పడదు. అందుకని నేను మళ్ళీ బ్యాక్ నెక్ కోసం డాట్స్ పెట్టేసుకున్నాను కట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకోండి. బ్యాక్ నెక్కి డాట్ పెట్టుకుందాం కదండి, దానికి సేమ్ బ్యాక్ నెక్ గీసేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ నెక్ గీసేసుకోండి. బ్యాక్ నెక్ కట్ చేసేసుకోండి. బ్యాక్ నెక్ కట్ చేసాం కదండి. ఇప్పుడు
ఫ్రంట్ పార్ట్లో ఇందాక చూసారు కదా 0.3 ఇంచెస్ ఇంకొక సర్కిల్ గీసాను చూడండి, దాన్ని కట్ చేయండి. జాగ్రత్తగా కట్ చేయండి. ఇది కట్ చేయకపోతే మీకు డ్రెస్ అక్కడంతా ఉగ్గుగా వస్తుందండి. ఇది కట్ చేస్తే మీకు డ్రెస్ చాలా నీట్గా ఉంటుంది. నేను కింద డౌన్ పార్ట్ లైనింగ్ కట్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా కోన్ షేప్లో నేను ఫోల్డ్ చేశాను. సేమ్ మొత్తం ఇది 4 ఫోల్డింగ్స్ వచ్చింది. అంటే మన నడుముని 4 పార్ట్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇది వచ్చేసి ఇప్పుడు ఎంత ఉంది, 7 ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు 8, మొత్తం టోటల్ 9 కదండి. ఇప్పుడు 9కి చూసారు కదా, ఇప్పుడు 8 చేస్తాను. డాట్ పెట్టాను. కొంచెం సర్కిల్గా గీసుకోండి. స్ట్రైట్గా గీసారంటే మీరు తర్వాత స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. కొంచెం సర్కిల్గా గీసుకొని ఒకసారి కొలుచుకొని ఇప్పుడు 9 వస్తుంది మనకి. చూసారు కదా, ఇప్పుడు 9 చూసారా, 9 ఇంచెస్ వచ్చింది. ఇలా సర్కిల్గా గీసేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ కన్నా దీన్ని 2 ఇంచెస్ లైనింగ్ తక్కువ పెట్టుకోవాలి. మెయిన్ పార్ట్ 38 అండి, ఇది 36కి నేను మార్క్ చేసుకుంటున్నాను. చూసారు కదా, పైన కింద జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. పైన మీరు ఒకే ప్లేస్లో ఉండి కింద కానీ మీరు జరుపుకుంటూ మార్క్ చేసుకున్నారనుకోండి సర్కిల్ నీట్గా రాదండి. పైన కింద జరుపుకుంటూ ఈ 36 ఇంచెస్ని మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని సర్కిల్ గీసేసుకొని కట్ చేసేసుకోండి అండి. కట్ చేసేసేయండి. చూసారు కదా, ఇక్కడ ఈ లాస్ట్లో మనకి ఎక్స్ట్రా ముక్కలు యాడ్ చేయాల్సి వస్తుందండి. చూడండి, ఆ లాస్ట్లో ఎక్స్ట్రా మనము ముక్కలు యాడ్ చేయాలి. చూడండి అక్కడ. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేయబోతున్నానండి. ఈ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఒరిజినల్ లెంత్ 12. ఇప్పుడు నేను 13 తీసుకుంటున్నాను. ఎందుకంటే పైన 1/2 ఇంచ్ మార్జిన్ అండ్ కింద 1/2 ఇంచ్ మార్జిన్, టోటల్ 13 అండి. ఇప్పుడు చూడండి, నేను లైన్స్ డ్రా చేస్తున్నాను. 1/2 ఇంచ్ పైన మార్జిన్ అండ్ 1/2 ఇంచ్ కింద మార్జిన్. మన హ్యాండ్ లెంత్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి 12 అండి. ఇప్పుడు మనం పైన నుంచి కిందకి 3 ఇంచెస్ డాట్ పెట్టుకోండి. ఎల్బో హ్యాండ్స్కైనా ఫుల్ హ్యాండ్స్కైనా 3 ఇంచెస్, నార్మల్ షార్ట్ హ్యాండ్స్ అయితే 2 ఇంచెస్ అండి. ఈ 3 ఇంచెస్కి లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు పైన 1.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి మన ఆర్మ్ హోల్ ఇందాక లెంత్ వచ్చేసి చూడండి 7.5కి క్రాస్గా ఈ లైన్కి మార్క్ చేసేసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు అండ్ కింద హ్యాండ్ లూజ్ పెట్టేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి లైన్స్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1.5కి డాట్ పెట్టుకున్నారు కదా, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ లెంత్కి ఈ 6కి రివర్స్ చేసుకొని ఇలా గీసుకోండి. అండ్ ఇందాక మనము ఫ్రంట్ నెక్కి కొంచెం 0.3 ఇంచెస్ తీసాను చూడండి, అలా సేమ్ ఇక్కడ కూడా 0.3కి ఇట్లా డాట్ ఇలా గీసేసుకోండి. దీన్ని కూడా సేమ్ కట్ చేసేసుకోండి అండి హ్యాండ్స్. ఇప్పుడు నేను ఇది తీసాను కదా, ఓన్లీ చూడండి ఫ్రంట్ పార్ట్స్ మాత్రమే అది కట్ చేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ మీద మాత్రం కాదండి. ఇవి 2 మనం ఫ్రంట్ పార్ట్స్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ ఇవి 2 ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్ రావాలి. చూసుకొని గీసుకోండి, చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ పార్ట్కి ఇవి ఇలా పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టుకోండి అండి. పిన్స్ పెడితే క్లాత్ కదలదండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది మన మెయిన్ శారీ అండి. శారీని ఫోల్డింగ్స్ పెట్టుకొని సేమ్ కోన్ టైప్లో ఫోల్డ్ చేశాను. 8 పార్ట్స్ అయింది చూసారా, 4 ఫోల్డింగ్స్ మళ్ళీ కోన్ లాగా రావడం వల్ల 8 అయింది. మన మిడిల్ పార్ట్ని 8 పార్ట్స్ చేయండి. అంటే 5 వస్తుందేమో, ఆ 5ని ఇట్లా తీసేసి సేమ్ ఇది ఒరిజినల్ లెంత్ వచ్చేసి మనకి డ్రెస్ 38 కదండి, ఆ పైన నుంచి 38కి కింద డౌన్కి డాట్ పెట్టుకోండి. పైన మూవ్ చేస్తూ కింద మూవ్ చేస్తూ మాత్రమే 38ని మనం పెట్టుకోవాలి. ఇది కట్ చేయండి. ఇది కొంచెం 8 ఫోల్డింగ్స్ కదండి, కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను సైడ్ చుట్టూరా సైడ్ లాస్ట్కి స్టిచ్ చేసేసుకున్నాను. ఇవి రఫుల్ హ్యాండ్స్ కోసం కట్ చేశానండి. ఈ 2 లేయర్స్ రఫుల్ హ్యాండ్స్ని స్టిచ్ చేసేసుకోండి. ఒక స్టిచ్ వేసేసుకోండి.
జాగ్రత్తగా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇవి హ్యాండ్స్కి అటాచ్ చేసేసుకోండి. ఈ రఫుల్స్ని హ్యాండ్స్కి అటాచ్ చేసేసుకోండి. చూసారు కదా, హ్యాండ్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నేను లోపల లైనింగ్ ముక్కలు పడతాయి అన్నాను కదండి, ఆ ముక్కల్ని ఇప్పుడు నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి పేపర్ పీసింగ్ అంటారండి, అలా నెక్ పీస్ అంటారు. ఫ్రంట్ నెక్ని ఇది చూడండి, మనం ఫ్రంట్ నెక్ కట్ చేసాం కదా, దాన్ని ఇలా గీసేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చుతో దాన్ని కట్ చేసేసుకోండి. ఇదే మీరు నెక్ వేస్తే ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది. అదే వితౌట్ ఇది వేసామంటే నెక్ అంత స్టిఫ్గా ఉండదండి. ఇది కంపల్సరీ యూజ్ చేయండి. చూడండి, ఇలా స్టిచ్ చేసేసుకోండి. లేదా ఒకసారి ఐరన్ బాక్స్తో ఐరన్ చేశారంటే అది గట్టిగా స్టిఫ్ అయిపోతుంది. ఇప్పుడు నేను 1/2 ఇంచ్ లెంత్ ఖర్చు పెట్టేసుకొని దీని నెక్కి స్టిచ్ చేసేస్తున్నానండి. చూడండి, 2 స్టిచెస్ వేసుకోండి, ఫ్రంట్ బ్యాక్. లేదంటే మీకు ఒక స్టిచెస్ అంటే ఊడిపోతూ ఉంటాయి. 2 స్టిచెస్ వేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను సిజర్తో దాన్ని ఘాట్లు పెట్టుకుంటున్నాను. చూడండి, జాగ్రత్తగా ఘాట్లు పెట్టుకోండి. ఆ స్టిచ్కి తగలకుండా జాగ్రత్తగా డాట్ పెట్టుకోండి. చూడండి, అలా జాగ్రత్తగా డాట్స్ అలా అయితేనే మనకి అది ఈజీగా టర్న్ అవుతుంది. సేమ్ ఫ్రంట్ నెక్ని కూడా అలాగే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నానండి. బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా జాగ్రత్తగా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని జాయిన్ చేయండి. ఇప్పుడు నేను మెయిన్ డౌన్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ 2 యాడ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఇది సిల్క్ క్లాత్ అండి, జారిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని జాగ్రత్తగా యాడ్ చేసేసుకోండి. 2 బాడీ అండ్ డౌన్ పార్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండింటిని జాగ్రత్తగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అండి, మొత్తం ఫుల్ డ్రెస్ మొత్తాన్ని సైడ్ జాయింట్ చేసేసుకోండి. ఆల్రెడీ ఖర్చుకి మనం మార్క్స్ పెట్టేసుకున్నాం కదండి, ఆ లైన్స్లో జాగ్రత్తగా గీసేసుకోండి. ఇవి సైడ్స్ జాయింట్స్ అయిపోయాక అంబ్రిల్లా కటింగ్ డౌను అండ్ హ్యాండ్స్కి, రఫుల్ హ్యాండ్స్కి మొత్తానికి జిగ్జాగ్ చేయించుకోండి. జిగ్జాగ్ చేస్తే మాత్రమే మంచి లుక్ వస్తుందండి, లేదంటే మంచి లుక్ ఉండదండి. మీరు డైరెక్ట్గా స్టిచ్ చేశారనుకోండి మంచి లుక్ ఉండదండి. జిగ్జాగ్ కంపల్సరీ చేయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.